నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. కాలం పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం, కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతుంది. చాలా మంది నమ్మకం. అలాంటి వారికి ఓ శుభవార్త. కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, విద్య, వివాహ, వ్యాపార, ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టి పరిష్కారం దొరికేలా దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారి కాలం పరిష్కారంతో సంతోష జీవితాన్ని అందుకుందాం. మరి మీ సందేహాలకు మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. రైట్, ఇక మన సందేహాలను గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు చెప్పండి, ఇంకా ఈ అమావాస్యకి చేయవలసిన ముఖ్య ఆరాధనలు ఏంటి అంటారు? దేవతా ఆరాధనలు ఎట్లా ఉంచి తప్పనిసరిగా గురువుని ఈ స్మరణ చేసేటువంటి వాళ్ళకి అతి ముఖ్యమైనటువంటి రోజు ఈ అమావాస్య అనేది. అందులో పెద్దవాళ్ళకి, గతించినటువంటి పెద్దవాళ్ళకి కాస్త ఆ చనిపోయిన సంవత్సరం అయిన ఆ తేదీ అని కాకపోయినా కూడా ఈ రోజున ఒక్క ముద్ద అన్నం తీసుకెళ్ళి బాయసపండంగా పెట్టడం సర్వత్రా వాళ్ళకి సంవత్సరం అంతా కూడా ప్రతి నెలా కూడా భోజనం పెట్టినంత ఫలితం వస్తుంది. ఇదొకటి పెద్దవాళ్ళు గతించిన వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం ఇది అలవాటు చేసుకుంటే ప్రతి ఆ టైంకి ఆ సంవత్సరంలో చేయలేకపోయినా కూడా ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి గురువే సర్వలోకానామనగా ఆ గురువుని స్మరించుకుంటే మంత్రదీక్ష ఇచ్చిన గురువు కావచ్చు, విద్యాబుద్ధులు చెప్పిన గురువు కావచ్చు, ఎవరైనా సరే గురుస్థానంలో ఉన్నవాడిని తలుచుకుంటే ఎప్పుడు కూడా మంచి ఉపయోగకరమైనటువంటిది. ఇకపోతే ఈ అమావాస్య అనేటువంటిది తామస విద్యల్లో కూడా, అంటే ఉగ్ర విద్యల్లో చాలా ముఖ్యమైనటువంటి పర్వదినంగా అందరూ భావిస్తారు. ఎందుకంటే పౌర్ణమి, అమావాస్య ఈ రెండు వీటికి కూడా ఈ ఉగ్ర విద్యలు సాధన చేయటానికి వాళ్ళకి అనుకూలంగా దానిలో సత్ఫలితాలు వస్తాయని చెప్పి ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అంతకంటే వాస్తవంగా ఏ రోజు చేసినా కూడా విద్య అనేటువంటిది సరైనటువంటి మంత్ర సాధనలో వచ్చినటువంటి ఆ ఫలితంతో కనుక చేసేటైతే ఎప్పుడైనా ఫలిస్తుంది. అందుకనే సప్తశతిలో కూడా అష్టమ్యాం చ నవమ్యాం చతుర్దశ్యాం అని చెప్తోంది. అమావాస్యని చెప్పరు అక్కడ అమ్మవారు కూడా. అష్టమి, నవమి, చతుర్దశి రోజుల్లో నన్ను ఎవరైతే స్మరణ చేస్తారో, ఇంటికి మామూలుగా ఏంటంటే అష్టమి, నవమి కష్టం రోజులు అని చెప్పేసి ప్రయాణాలు మానుకుని, పనులు మానుకుని ఇలా అనేక మంది చేస్తుంటారు. కానీ అష్టమి, నవమి, చతుర్దశి ఈ 3 రోజుల్లో కూడా ఎవరంటే పౌర్ణమి ముందు కానీ అమావాస్య ముందు కానీ ఈ 3 రోజుల్లో ఎవరైతే అమ్మవారిని స్మరణ చేస్తారో, అంటే సప్తశతి లాంటి కనుక ఇదిలో ఉండేటైతే ఉపాసన చేస్తారో, పారాయణ చేసుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రోజు అమావాస్య. ఉగ్రదేవతల వీధిలో హోమాలు విపరీతంగా చేస్తుంటారు. ఇక్కడ నేను ప్రతిష్ఠించినటువంటి ఆర్కేపురంలో ఉన్నటువంటి ప్రత్యంగరా టెంపుల్లో కూడా ఈ అమావాస్య నాడు విపరీతంగా హోమాలు జరుగుతాయి. విపరీతంగా జరగడం అంటే ఒక్కొక్కటి గంటన్నర లోపల బ్యాచ్లు 6 కూర్చోబెట్టేసి తల 50 ఆహుతులు వేసేసి తీసేస్తుంటారు. అది పద్ధతి కాదు, చేసుకోవద్దని అంటలేదు. అమ్మవారి స్థానంలో 50 చేసినా 5,000 చేసినా దాని ఫలితం దానికి ఉంటుంది. అయితే ఎవరైనా కానీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇవాళ రోజున ఇంట్లోనే ఆ హోమం కనుక 2-3 గంటలు పట్టినా కూడా పూర్ణమైనటువంటి మంత్రాలు ఏదైతే దానిలో 45 రుక్కులు అనేకమైన అస్త్రాలు ఉన్నాయి ఆ ప్రత్యంగర విద్యలో. అటువంటి అస్త్రాలని ప్రయోగంతో చక్కని పడిపోయినటువంటి లేపి కూర్చోబెట్టవచ్చు, శత్రునాశనం చేసుకోవచ్చు. శత్రునాశనం అంటే మనిషిని చంపే విధానం కాదు. ఇది ఒక చాలా మూఢమైన అభిప్రాయం. అట్లా ఉండకూడదు. మనిషిలో ఉండేటువంటి నీ మీద ఉన్నటువంటి వాళ్ళ దుర్మార్గత్వం ఏదైతే ఉందో అది నశించిపోయి సానుకూలంగా నీ వద్దకు వచ్చేవాడు చేసుకోవటమే ఇది శత్రునాశనం అనేటువంటిది. ప్రతివాడు సహజంగా శత్రునాశనం అంటే మా పక్కింటి వాడి మీద నాకు ముందు వాడు లేచిపోతాడు అడుగుతుంటే ఇటువంటి పిచ్చి మాటలు ఇవన్నీ. కాళీ ఉగ్రతత్వంలో కూడా అది అధర్వణ భద్రకాళి ప్రత్యంగర అంటే కాళీ ఉగ్రతత్వంలో కూడా అది మాయాస్వరూపం. ఎంతసేపటి మాయామయీం మహాకాళీం మహాదేవ సతీం శివాం మహతీం బీజరూపాం తాం సౌమ్యాం దేవీం నమామ్యహం. అందుకని కాళీ సమ్మోహన శక్తి. ఆ సమ్మోహన శక్తి కాబట్టి అక్కడ చేసుకుని నీ కోరికను సరైనదైతే నిర్ణయం చేసేటువంటిది. నువ్వు అర్హుడుగా కాదా, నీకు ఆవిడ శత్రువా కాదా, నీకు ఆ పని ఎందువల్ల కావట్లేదు నిర్ణయించవలసింది అమ్మవారే కానీ నీ సొంత నిర్ణయం కాదు. ఎప్పుడు కూడా సంకల్పాల్లో అనేక రకాలు చేస్తూ ఉంటాం. ఈ పదని ఇదని ఏమిటో చెప్తుంటాం. కానీ అవన్నీ కాకుండా మామూలుగా మమ రక్ష అనుకునేప్పుడైతే ఆటోమేటిక్గా అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తుంది. కాబట్టి అమావాస్యకు అంత ప్రాతిథ్యం ఉంది. కాబట్టి అట్లనే శివాలయంలో శివుడికి ముఖ్యంగా 11 రుద్రాలతో అభిషేకం కనుక చేసుకోగలిగితే, అందులో ఇవాళ సోమవారం కూడా కలిసి వచ్చింది, ఈ రుద్రాభిషేకం చేసుకున్న వాళ్ళకి సత్ఫలితాలు పూర్తిగా వస్తాయి. ఇంకా అలాగే గురుగారు, ఇప్పుడు మంత్ర సాధన ద్వారా అయితే
సమస్యలకు మరి ఎలాంటి పరిష్కారం ఉండబోతుంది? మంత్ర సాధన సరైన గురువు ద్వారా ఉంటేనే అవుతాయమ్మ. పుస్తకాలు చదివి బయటెక్కడో అనేక రకాల వశీకరణాలని అబ్బని ఇబ్బని అనేక రకాలుగా యూట్యూబ్లో చెప్తుంటారు, మేము వశీకరణం చేసేస్తాం, మీకు ఎవరు కావాలన్నా. ఏం చేస్తారు వశీకరణం చేసి? ఎన్నాళ్ళు తాత్కాలికమా లేకపోతే అది పర్మనెంట్గా ఉంటుందా? అట్లా అన్ని వశీకరణాలు జరుగుతాయనుకుంటే చాలా మూర్ఘత్వం, అంతకంటే ఏం లేదు. ఇవన్నీ వాళ్ళ తప్పని కాదు, వాళ్ళు వ్యాపార పరంగా వాళ్ళకి ఆలోచన ఏదో చేద్దాం అనుకుంటారు. కానీ అవే రేపు పొద్దున ఏదో వశీకరణ ఎవరినో చేసి వాళ్ళే అది ఏకుమేకై కూర్చుంటే, వాళ్ళే పర్మనెంట్గా నిన్ను వదలకపోతే అప్పుడు ఏం చేస్తావు? భార్యాభర్తల మధ్య విభేదాల కారణాలు అవుతాయి ఈ వశీకరణలే. ఇలాంటివి కాకుండా భార్యాం మనోరమాం దేహి మనోవృత్యనుసారిణి చండీలో అర్గళా స్తోత్రంలో కాళీ స్తోత్రంలో చెప్తుంది, నా మనస్సుకి అనుగుణంగా ఉండేటువంటి భార్య నాకు ఇవ్వు తల్లేని. అంతేగాని 10 లక్షలు కట్నం ఇచ్చేవాడు కానీ సాఫ్ట్వేర్లో నెలకు ₹1,00,000 సంపాదించే భార్య కానీ కావాల్సింది. భార్య మనోరమాం దేహి, నా మనస్సును రమింపజేసేటువంటి నాకు ధర్మపత్నిని ఇవ్వమని చెప్పేసి కోరుకోవటమే ఆ స్తోత్రం, ఆ యొక్క శ్లోకం యొక్క కాన్సెప్ట్. కాబట్టి ఎవరైనా కూడా ఆ విధంగా ఆలోచించుకుంటే ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్ అవుతాయి. దానికి గురువు మూలం అవుతాడు ఎప్పుడూ కూడా. గురువు లేకుండా, గురువు లేని విద్య గుడ్డి విద్య. దానికి ఏదో పుస్తకాలు చదివేసి, ఇప్పుడు మధుసూదన సరస్వతి లాంటి వాళ్ళు ఈ పబ్లిష్ చేశారు ఈ బుక్స్, చాలా గొప్పమైనటువంటి పుస్తకాలు. దాంట్లో ఎంతో సాధన చేసి ఒరిస్సా అడవుల్లో తిరిగి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ నిఖిలేశ్వరానంద స్వాముల వారు వాళ్ళందరూ కూడా శిష్యుడికి బోధించినటువంటి విద్యలు ఈ ప్రత్యంగర లాంటి విద్యలు. ఇవన్నీ కూడా ఇవి నా తరఫు నుంచి ప్రతిష్ట అయినటువంటి టెంపుల్ ఉంది. అంటే అనేక చోట్ల కూడా ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో అష్టోత్తరాలు కూడా వస్తున్నాయి. ఈ అష్టోత్తరాల్లో కూడా మళ్ళా ఒకసారి దీనికి వచ్చేటప్పటికల్లా చెప్తుంటారు, మళ్ళా ఖడ్గమాల అర్చన ప్రియాయ నమః. ఖడ్గమాల అర్చన ప్రియ, ఖడ్గమాల ఎక్కడుంది? దేవి ఖడ్గమాల అనేది మళ్ళీ చండీ సప్తశతిలో ముఖ్య భాగం, అది ఆ 9 ఆవరణల దేవత. అట్లా కాబట్టి మూల విరాట్ అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఎక్కడికి చేరి చివరికి అన్నీ ఒకచోటికే. అయితే మన యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈ తామసిక శక్తిని ఆశ్రయిస్తున్నామా? లక్ష్మీదేవి అంటే లక్ష్మి వస్తుంది. లక్ష్మి ఎంతో నీకు శ్రీ సూక్తం చెప్పారు చక్కగా, రోజు 16 సార్లు పారాయణ చేసుకుంటే శ్రీ సూక్తం ఆదాయం పెరుగుతుంది. కానీ అదే పంచదశి కనుక చక్కగా గురుముఖత ఉపాసన చేస్తే లక్షలు కోట్ల రూపాయలు పడి డబ్బులు ఏం చేయాలో తెలియని మన చిత్త చాంచల్యం వచ్చేదాకా వస్తుంది డబ్బులు. ఏం చేసుకుంటావు అప్పుడు? కాబట్టి నిత్య కళ్యాణశీల బాల, ఆ కళ్యాణతత్వంగా నిత్యం చక్కగా వండేవాళ్ళు తినేవాళ్ళు ఇలాగా నిత్యం జరుగుతుంటువంటి సౌభాగ్య విద్య. అందుకనే కలవచండి వినాయకం దానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ ఈ ఉగ్ర విద్య కూడా ప్రత్యంగా కూడా శత్రువుల యొక్క, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చేసిన వాటిలో వీటి మీద నేను ఇంత ప్రత్యంగా నిన్న కూడా చెప్పుకుంటూ వచ్చాను. కుబేరంతే ముఖం రౌద్రం నందిమామహ జ్వరం మృత్యు భయంఘోరం ద్వేషం నాశయమే జ్వర. బీజాక్షరాలు సంపుడు చేసి రుక్కుని కనుక ప్రయోగం చేస్తే ఇటువంటి తీక్షణమైనటువంటి క్యాన్సర్ లాంటి రోగాలు కూడా ఉపశమించి వాళ్ళు చాలా కాలం తర్వాత బతకడానికి అవకాశాలు వచ్చినాయి. అంటే భూతంగచ్చ మహామాయే కృత్యే మహేశ్వర ప్రియ రిపోర్బలం నిహత్యాసు పశుపుత్రాంశనాశే. వీటన్నిటికీ కూడా అర్థాలు తెలుసుకొని ఎక్కడ ఏది ప్రయోగం చేయాలి అన్నది శీర్షణమతేం కర్ణమతేం విశ్వరూపాం భయంకరం. ఈ యొక్క 45 రుక్కులు 46 రుక్కుల్లో కనుక దానికి సాధన సరిగ్గా పారాయణ చేసి అవి కనుక బీజాక్షర నేను ఇప్పుడు బీజాక్షర చెప్పడం బయటికి అనుసంధానం చేసి కనుక ఆ ఆహుతులు హోమంలో కనుక అగ్ని ద్వారా కనుక ఆ దేవత గొప్ప చెప్తే చక్కగా వాటి ఫలితాలు వస్తాయి. కాబట్టి అమావాస్యకి ఇప్పుడు ఈ ప్రత్యంగర దేవాలయాలు కానీ ఇలాంటి వాటిల్లో విపరీతమైన జనం ఉంటారు. కానీ అక్కడ ఎంతవరకు జరుగుతుంది? తాత్కాలికమైన ఆ అమావాస్య రోజున పెట్టుకుని ఒక 70-80 మందికి ఒకే రోజు హోమాలు కావాలంటే ఒకటి రెండు హోమగుండాల దగ్గర ఏం జరుగుతుంది? 40-50 మంది పెట్టి చేస్తారా? చేస్తే ఎవరికి ఫలితం ఇస్తారు? ఎవరికి ధారపోస్తారు? చేస్తున్నాడు యజమానిగా, ఉపాసకుడుగా, ఒక గురువుగా దానికి చేస్తున్నారు. కానీ ఎవరికి ధారదత్తం చేయాలి యొక్క ఫలితాన్ని? ఊరికి గోత్రనామాలు చెప్తారు, సంకల్పాలు చేస్తారు, వాళ్ళ మనోభీష్ట ప్రకారేణ అని చెప్తారు. అంతేకాని ఈ యొక్క దీనికి ఫలితాన్ని ఎవరికి ధారదత్తం జరుగుతుంది అంటే అది ఎవరు కూడా దాన్ని డిసైడ్ చేయలేరు. వాళ్ళ యొక్క మనసుకు అనుగుణంగా కూర్చున్న వాళ్ళు, సంకల్పం చేసి కూర్చున్నటువంటి వాళ్ళు ఇది కనుక ఉండేటైతే ఆటోమేటిక్గా ఫలితం వాళ్ళకే దక్కుతుంది. కాబట్టి అమావాస్యకి అతి ముఖ్యమైనటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి రోజు. దీన్ని అమావాస్య మనకంటా కూడా టెమిలియన్స్ ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది మనలో ఆంధ్రుల్లో లోపించింది. ఇది మనం ఈశాన్యంలోనే బావి కడితే నీళ్లు పడతాయని చెప్పేసి బావి అనుకుంటారు, కానీ వాళ్ళు ఆగ్నేయంలో చేస్తున్నారు. మరి
ఎందుకు మరి ఎట్లా కలిసి వస్తుంది వాళ్ళకి? వాళ్ళేమి దేశం విడిచి వేరే దేశంలో కాదు, ఒక రాష్ట్రమే తేడా. అంటే కస్టమ్స్ పైనుంచి తరతరాలుగా నమ్మకాలని మనుషుల్లో ఇంజెక్ట్ చేసినటువంటి ఏదైతే ఉన్నాయో దాని మీద ఆధారపడి ఎప్పుడో కూడా ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం మనం. రంగారావు ఖమ్మం నుండి. రంగారావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రంగారావు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నాకు కొద్దిగా హెల్త్ పరంగా కానీ కుటుంబ సమస్యలు కొద్దిగా ఈ అమావాస్య వచ్చినప్పుడు నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి సార్. ఏంటి మీ నక్షత్రం? మీ నక్షత్రం ఏంటి సార్? మీ నక్షత్రం ఏంటి? నక్షత్రం నాకు తెలియదు సార్. నేను ప్రతిరోజు ముత్తుకునేది అదే. మీ నక్షత్రం పేరు బలం ప్రకారం రంగారావు గారు కాబట్టి నాకు నా స్వాతి నక్షత్రం తులారాశి అవుతుందని చెప్పి అనుకుంటారు. అయితే ఇప్పుడు మీరు మీ క్యాలిక్యులేషన్ ప్రకారం కానీ నేను ఆలోచించినా కూడా దవిక్కని చెప్పకపోతే పేరుని బట్టే తులారాశి అని చెప్తాం. కానీ దాన్ని బట్టి కూడా వాస్తవం కనబడుతుందంటే ఇప్పుడు ద్వితీయంలో కేతు వచ్చాడు కాబట్టి గత 6 నెలల బట్టి ఉన్నటువంటి ఇది నుంచి ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. మీకు ఆ భయాలు ఆందోళనలు పోతాయి, కొంచెం కొంచెం తగ్గుతూ వస్తాయి. ఒక రోజులో అయ్యేది కాదు కాబట్టి గణపతి దేవాలయంలో నిత్యం దీపం వెలిగించడమో, నిత్యం అక్కడ ప్రదక్షిణాలు చేయటమో, 11 ప్రదక్షిణాలు చేయటం అలవాటు చేసుకోండి. అట్నే గణపతితో పాటు శివుడు కూడా అక్కడ పరమశివుడు కూడా ఉంటాడు కాబట్టి దర్శనం చేసుకుంటూ రండి. నంది అక్కడ వాహనం ఉంటుంది ఎప్పుడు కూడా. నందికేశ మహాభాగ శివధ్యానపరాయణ అనుజ్ఞాం దేవదేవి సేవార్థం దాతుమరహసి. అమ్మవారిని అయ్యవారిని కొరవటానికి నందికేశ నువ్వు నాయన పర్మిషన్ నాయన, ముందు నువ్వు నిత్యం ఆయనతోనే ఉండిపోతున్నావు అని చెప్పి ఆ నందికేశుడిని కోరుకున్న తర్వాత ఆ శివుణ్ణి కనుక దర్శనం చేసుకుంటే పక్కనే అమ్మవారు ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు ఆర్థిక పరిస్థితుల నుంచి ఈ అమావాస్య పౌర్ణమి అనేటువంటి మీ దృష్టి నుంచి మానేయండిగా, అది మీకు ఆటోమేటిక్ కలిసి వస్తుంది. ఆల్ ది బెస్ట్, సక్సెస్. ఓకే, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. సురేష్ గారు భద్రాచలం నుండి. సురేష్ గారు నమస్తే అండి. గురుగారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. ఏమండి క్లియర్గా చెప్పండి. ఏంటో పక్కన వాయిస్ స్ట్రక్ అవుతుంది, పక్కన డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. చెప్పండి, పక్క పిలిచి మీరు మాట్లాడండి. నాకైతే అర్థం కాలేదు. సురేష్ గారు పక్కన డిస్టర్బెన్స్ వస్తుందండి, డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడండి, పక్కకు వచ్చి మాట్లాడండి. సరే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఓకే గురుగారు, చాలా మందికి అయితే ఆరోగ్య సమస్యల వల్ల, చాలా ఆర్థిక సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యల వల్ల కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మరి వారికి ఎలాంటి పరిష్కారం? తాత్కాలికమైనటువంటి అనారోగ్యాలు మాకు చిన్న ఉన్నాయని చెప్పేసి దీనివన్నీ చెప్తూనే ఉంటారు. ఇవి సహజంగా అందరికీ ఉండేవి, నా ఒక్కడికే ఉన్నాయి, ఎవరికీ లేవని కూడా మూర్ఖత్వం. అయితే ఏంటంటే తప్పనిసరి అయినటువంటి అతి క్లిష్టమైనటువంటి, నేను చెప్పినగా ఇందాక ఒక ప్రత్యంగంలో ప్రయోగం, అటువంటివి చేయించుకోవడం అప్పుడు శ్రేయస్కరం. రోగాలు చిన్న మామూలుగా ఆర్థిక ఇబ్బందులు అంటే ఎంతకి లిమిట్, నీకు నీ స్థాయి ఎంతో తెలుసుకుని నువ్వు ఖర్చు పెట్టినప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందులు రావు. ఇట్లనే రేపు పొద్దున 7 గంటలకు మొదలుపెట్టి పంచాంగాలు చెప్తుంటారు, ఆదాయం 2 వ్యయం 11. అయ్యి బాబు 11 ఎక్కడ దాకా ఖర్చు పెడితే ఏమవుతుంది, నేను లాస్ అయిపోతాను. అయితే 11 ఆదాయం వ్యయం 2 అంటే 9 మిగిలిపోతుంది. ఇవన్నీ పిచ్చి ఆలోచనలు, భ్రమలే తప్పితే నీకు సహజమైనటువంటి యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత, నువ్వు చేసేటువంటి వృత్తి ఏదైనా సరే అది దైవంగా భావించి ఆ ఇదిలో ఆలోచన చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ అనారోగ్యాలు ఉండవు. మానసిక భ్రమ నుంచి తప్పించుకున్న ముందు రోగం ఉందని ఇంట్లో కూర్చోకుండా మనిషి బయటకు వస్తే ఖచ్చితంగా అన్ని రోగాలు తగ్గుతాయి, అన్ని ఆర్థిక బాధలు కూడా తగ్గుతాయి. అందుకనే ఎవరికైనా కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్నప్పుడు బ్రాహ్మణుడికి ధర్మాలు ఏం చెప్పారు, ఇది ధర్మం చేయమని చెప్పారు. యజ్ఞయాగాదులు కానీ ఇలాంటివన్నీ కూడా. వైశ్యుడికి వచ్చేటప్పటికి తప్పనిసరిగా వ్యాపారం చేయవలసిందే. ఇక క్షత్రియుడికి వచ్చేటప్పుడు రాజరికం. ఇప్పుడు మీరు రెడ్లు, చౌదరులు, నాయుళ్ళు ఎన్నన్నా కూడా వీళ్ళకి ఇంకొక 10 మందిని పోషించి 10 మంది చెప్పని ఆజ్ఞాపిస్తేటువంటి ధోరణిలో ఉండేటువంటి జాతి అంటారు. ఇక సేవకులు ఎవరైతే ఉన్నారో శూద్రుడు అన్నప్పుడు ఏ యజమాని దగ్గర అయితే పనిచేస్తున్నాడో ఆ యజమానే నా దేవత, వాడు దేవాలయంకి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు అసలు. ఆ యజమానే నా దేవత అన్నప్పుడు అమ్మవారు వాడి మనసులో ప్రవేశించి వాడి
కూతుళ్ళ కొడుకుళ్ళ పెళ్ళిళ్ళు కాడి నుంచి అన్నీ ఆ యజమాని చేయిస్తాడు. మా మా మా- మా యొక్క యజమాని ఇన్ని చేశాడు, Okay. చేశాడు తర్వాత చెప్పుకుంటుంటారు. కానీ అది అమ్మవారు చేసేటువంటి మహత్తరమైన క్రియ. ఓకే గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. సత్యనారాయణ పాల్వంచండి. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, గురుగారు లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురుగారు. చెప్పండి. మా బాబు వివాహం గురించండి. ఉమ్. మకా నక్షత్రం సింహరాశి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడండి. ఓకే, ఇంకా అతనికి ఏంటి ప్రాబ్లమా? మ్యారేజ్ గురించండి. సెప్టెంబర్ తర్వాత అవుతుందండి. ఏమిటి ఇప్పుడు ఎంత ఏజ్ ఎంత? 30 అండి. 30 వచ్చేసాడా? ఇంతకుముందు ఏమన్నా దగ్గరికి వచ్చి ఆగిపోయినా అలాంటి జరిగిందా? ఓకే, ఆగిందండి ఒకటి. అదే అంటే ఇప్పుడు అంతకుముందు చేసుకున్న అమ్మాయి ఉన్నదా? లేదు, మామూలు మ్యాచ్ చూసాము. దగ్గర వచ్చి ఆగిపోయినాయి. ఇతను కొంచెం కరెక్ట్గా మీకు హర్ట్ కాకుండా చెప్తాను, కొంచెం ఆ మనస్తత్వం మార్చుకోవాలండి. అన్నీ అత్యాశలుగా ఉన్నాయి ఇతనికంట, ఏదో చాలా అన్నీ అనుభవించేసేయాలని. ఆర్థికంగా భార్య ఇంత తీసుకురావాలి, నేను ఇట్లా ఇది అవ్వాలి, అట్లా ఇవన్నీ ఇలాంటి మార్పు. మీకు సామాన్యంగా నా గృహిణిగా నేను ఇందాక మొదట్లోనే ఒక శ్లోకం చెప్పాను, భార్య మనోరమాం దేహి అని. ఆ విధంగా అనుగుణంగా ఉండే భార్యను కావాలని కోరుకున్న రోజున ఖచ్చితంగా ఇతను కాబట్టి ఇప్పుడైనా అయినా కాకపోయినా కూడా సెప్టెంబర్ నాటికి మ్యారేజ్ అవుతుంది, సమస్య అది కాదు. కాకపోతే ఏంటంటే మనిషిలో కొంచెం ఎక్కువ అనుభవాలు కావాలి అనేటువంటి ఆశ ఎక్కువ ఉన్నది. అది కొంచెం తగ్గించుకోమనండి. ఇప్పుడు వర్తమానంలో అతనికి యోగించటం లేదు. ఇంకో ఈ 4 నెలలు ఆగితే తర్వాత అన్నీ సక్సెస్ఫుల్ అయితే అప్పుడు మ్యారేజ్ చేయొచ్చు కూడా మీరు. ఆల్ ది బెస్ట్. ఓకే, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు గురుగారు. చిత్తూరు నుండి ఓబుల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారు లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మేడం. మాట్లాడండి గురుగారు. మీరే అడగాలి, నేను చెప్తాను. ఓబుల్ రెడ్డి. చెప్పండి. నక్షత్రం వృషభ రాశి. మిథున్ రాశా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? వృషభ రాశి సార్. వృషభ రాశి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మీకు? కుటుంబంలో తగరాలు ఉంటారు స్వామి. ఫైనాన్స్ గా డబ్బు తిన్నాము, వ్యాపారాలు సరిగా లేవు. మీ వయస్సు ఎంత? 72 జరుగుతా ఉంది. అబ్బా, ఇప్పుడు ఇంకా మీరు ఎందుకు లంపటాలు పెట్టుకుంటారండి? జరిగేవి జరుగుతుంటే వాటంపటి దాటిపోతూనే ఉంటాయి. అయితే ఈ యొక్క ఏప్రిల్ 20 తర్వాత మీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది, కొన్ని తగ్గుతూ వస్తాయి. మీరు ఎక్కువ వాడి ఏంటంటే ఇప్పుడు ఒక లిమిట్కి వచ్చేసారు మీరు ఏజ్కి. ఇప్పుడు మీరు తాపత్రయపడి మీరు ఏది కూడా సాధించలేరు ఖచ్చితంగా. మీకు మీ దీనికి రాశిలోకి గురువు వస్తున్నాడు కాబట్టి గురువు యోగిస్తాడు. అంటే మీ మాట కొంచెం అవతల వాళ్ళు వింటారు కాబట్టి అది కొంచెం దిగులో పెట్టుకొని మీరు ఎక్కువగా అన్నెసరీ వాటిలో మీరు కల్పించుకోబాకండి. మీకు మనశ్శాంతి అప్పుడే వస్తుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. గణేష్ హైదరాబాద్ నుండి. గణేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి. గురుగారు నమస్తే మేడం. నమస్కారం. చెప్పండి. సార్ ఇలా మాది ఎక్స్పెక్టేషన్ తెలియదు సార్. మాది గుమ్మడికాయ ఎక్కువ కులిపోతున్నాయి సార్. ఏంటిది? వాయిస్ అర్థం అవ్వట్లేదండి, కొంచెం క్లియర్గా చెప్పండి. కొంచెం క్లియర్గా చెప్పండి. వాయిస్ అంతా క్లారిటీగా లేదు సార్. మాది ఫ్లాట్ సార్, అపార్ట్మెంట్ లో ఫ్లాట్ సార్. మాది అపార్ట్మెంట్ లో ఫ్లాట్. మనం గుమ్మడికాయ ఎక్కువగా నెలకి 2 సార్లు కులిపోతున్నాయి సార్. అచ్చా, అది ఇప్పుడు మీ నక్షత్రం ఏంటి అసలు? మాది కన్యా సార్. మాది ఏం రాశి? కన్యా రాశా? కన్యా రాశి సార్. ఇటో కన్యా రాశి అండి మీ రాశి? అవును సార్, అవును మేడం. కన్యా రాశి. నక్షత్రం ఏంటి? నక్షత్రం ఉత్తరానా? హస్త ఏదైనా కానీ ఇప్పుడు దానికి కుళ్ళిపోయినందువలన మీరు దాని గురించి విచారించవలసిన అవసరం కానీ ఏదో చెడు జరగబోతోందని మానేసేయండి. ముందు మనసులో తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనిషికి ఎట్లా ఇదేటువంటి కాలం వస్తుందో అప్పుడు ఎవరు ఆపలేరు. అట్లనే ఈ కుళ్ళిపోయిన దానికి ఒక సుఖంగా దాని మీద పడ్డటువంటి నరదృష్టి అక్కడ ఛేదన చేసేసింది కాబట్టి దాని పని అయిపోయింది కాబట్టి అది కుళ్ళిపోతాం బయటపారేస్తున్నారు. ఇంకా దాని గురించి మీరు వర్రీ కాబాకండి. ఈ అమావాస్య పూట లాంటి ఇప్పుడు మీరు ఇవాళ రాత్రికి శుభ్రంగా ఒక గుమ్మడి
ఆ బూడిద గుమ్మడికాయ ఒకటి తీసుకొచ్చి శుభ్రంగా కానీ కళ్యాణం బొట్టు పెట్టి అది బుట్లో పెట్టి కట్టండి పైన. అండ్ రాత్రికి ఇంకా మీకు ఇది కనుక ఉండేడితే ఒక కొబ్బరికాయ తీసుకుని దాని మీద కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించి 3 సార్లు పైకి ముందుకి కింద చూపించి తిప్పేసి దాన్ని పగలగొట్టేసి బయటపడేసేయండి. మీకు ఇక నుంచి ఇటువంటి పరిస్థితి ఇంకోసారి రాదు. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. రవి నారాయణ ఖేడ్ నుంచి. రవి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. గురుగారు లైవ్లో ఉన్నారండి, మాట్లాడండి. చెప్పండి స్వామి. చెప్పండి. మేము అనుకున్న పనులన్నీ స్లో అవుతున్నాయి స్వామి. ఇల్లు కట్టడం పెద్దగా ఒకటి దానికి స్లో అవుతున్నాయి పనులు. ఏంటి మా పైన బలం లేదా ఏం లేదా? ఏమనుకున్నారు మీరు? పనులు ఏమి కాలేదు. మీరు అనుకున్న పనులు అంటే ఏమేమి అనుకుంటున్నారు? ఇల్లు కట్టాలనుకున్నాం, పక్కన ఒక పొలం. ఎస్, ఇప్పుడు అనుకున్న పనులు అంటే అందరూ అన్నీ అనుకుంటారు. నేను ఒక కోటీశ్వరుని అయిపోవాలని అనుకుంటాను. నాకు అర్హతలు ఉన్నాయా? వినండి, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. మీరు అనుకున్నంతవి మీకు ఎంతవరకు యోగ్యత ఉన్నది అనేది నిర్ణయించేది భగవశక్తి. మీరు ఎంత ఒకవేళ అంత కోట్ల పెట్టుకున్నా కూడా కట్టలేరు. కాబట్టి ఇప్పుడు రేపటి నుంచి కుజుడే రాజు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పుడు మీరు ఇల్లు కట్టడానికి చేసేటువంటి ప్రయత్నం చక్కగా సఫలీకృతం అవుతుంది. కాబట్టి మీరు హాయిగా ప్రొసీడ్ కావచ్చు. కుజుడు అనుజ్ఞ లేనిదే ఇల్లు మధ్యలో కడుతున్న మధ్యలో కూడా అది ఆగిపోతుంది, లిటర్ లెవెల్కి వచ్చి ఆగిపోతుంది. కాబట్టి ఇప్పుడు కుజుడు యోగిస్తున్నాడు, రాజుగా ఉన్నాడు. కాబట్టి మీకు అన్ని విధాలా యోగిస్తాడు, మీరు ఇల్లు కట్టవచ్చు. ఆల్ ది బెస్ట్, ప్రొసీడ్. ఓకే గురుగారు, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. ఉపేంద్ర హైదరాబాద్ నుండి. ఉపేంద్ర గారు నమస్తే అండి. చెప్పండి, మాట్లాడండి. మా అబ్బాయి గురించి తెలుసుకుందామని ఫోన్ చేసి. ఓకే మాట్లాడండి. చెప్పండి, విషయం ఏంటి? విషయం ఏంటి? విషయం ఏంటి? పేరు సాయి కృష్ణ. అదే వాడు లైఫ్ లో ఏం అసలు స్థిరంగా లేడు. వాడికి మైండ్ ఎట్లా అర్థం కావట్లేదు. ఎంత వయస్సు? 26 స్వామి. ఏం చేస్తున్నాడు? ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాడు, డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడు. చదువు ఇంట్రెస్ట్ చూపించాడు వాడు. కానిస్టేబుల్ కోచింగ్ ఇప్పించాను, ఏం రాలేదు రిజల్ట్. నక్షత్రం ఏంటి? మాకు చాలా అబ్బాయితో చాలా ఇబ్బందికరంగా ఉంది. అబ్బాయి నిజమేనండి. అబ్బాయి నక్షత్రం ఏంటి? ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్రం. వాళ్ళ అమ్మ మాట వింటాడు. ఖచ్చితంగా వాళ్ళ అమ్మ గైడ్ చేయాలి అతన్ని. మీరు అతని మీద హుకుం చేస్తే అతని మాట విండు. మీకు అసలు అర్థమైందా? అసలు మేమంటే లెక్క జమ లేకుండా అయిపోయింది మా మాట. మీ మాట వినడు. మీరు ఆలోచించుకోండి, గుండెల మీద చేయబెట్టుకుని. అతను తల్లికే అనుగుణంగా ఉంటాడు. మీరు చెప్పించదలుచుకుంది తల్లితో అతనికి చెప్పించండి. ప్లస్ స్నేహితుడిని కంట్రోల్ చేయండి. అది ఆ మూర్ఘత్వం పెరుగుతుంది. అన్న కొద్దీ అతను రెచ్చిపోతున్నాడు, ఇంకా నేను ఎందుకు చేయకూడదు అనే విధంలో. కాబట్టి ముందు కామ్గా అతన్ని ఇప్పుడే ప్రస్తుతం ఏమనకండి. ఏనాటి సెన్లో ఉన్నాడు ప్రస్తుతం. పైగా మీరు అతన్ని ఏమనకండి. వాళ్ళ మదర్ చేత అతనికి సరైనటువంటి బోధన చేసేందుకు ప్రయత్నించండి. సానుకూలం అవుతుంది, వస్తాడు కూడా. మీకు ఆ నక్షత్రంలో దోషాలు లేవు. అతను సక్సెస్ఫుల్ అవుతాడు, బాగానే చదువుకుంటాడు. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. ఓకే, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు గురువు గారు. లక్ష్మి హైదరాబాద్ నుండి. లక్ష్మి గారు నమస్తే అండి. గురుగారు లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అమ్మ, చెప్పు. ఓకే. ఆర్థికపరమైన సమస్యలు వస్తున్నాయి గురుగారు. అంటే ఇల్లు ఏమైనా ప్రాబ్లమా, లేకపోతే వాస్తు ఏమైనా లేకపోవడమా? మీరేం చేస్తారమ్మా? హోమ్ మేకర్ అండి. మీ హస్బెండ్ ప్రైవేట్ లో మార్కెటింగ్ జాబ్ చేస్తారు. మార్కెటింగ్ జాబ్ లో కూడా కొన్ని సమస్యలు, ఏ పనులు జరగట్లేదు. మీ నక్షత్రం చెప్పండి. మీ ఆయనది, నీది? ఆశ్లేష నక్షత్రం ఇచ్చారు. అబ్బా. ఆయనది? ఆయనది కూడా ఆశ్లేష నక్షత్రం. పాదాలు తేడా కూడా ఉందా కనీసం? ఇప్పుడు కాస్త సెప్టెంబర్ దాకా భరించవలసిందేనమ్మా నీకు. ఇది ఎవరు ఇప్పుడు ఇమ్మీడియట్గా తగ్గించగలిగిందేం కాదు. ఏమీ రాబోయే డేంజర్ కూడా ఏం లేదు. ఆ తర్వాత ఒక్కొక్కటి తగ్గిపోతాయి మెల్లిగా. మీరు సహజంగా కొంచెం ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని చెప్పి ఈ రెండిట్లో అందరికీ వచ్చే అనుభవాలే. ఇంటి వల్ల ఏమి ఇబ్బంది లేదు, ఇంటిని గురించి మీరు అవసరం కూడా లేదు. అమ్మవారికి నిత్య దీపారాధన చేసుకుంటుండండి. మీకు చేతమైనంత వరకు పూజ ఈ యొక్క ఖడ్గమాల స్తోత్రాన్ని అమ్మవారికి కుంకుమతో అర్చన చేసుకుంటూ మొహాన్ని బొట్టు పెట్టుకోండి. మీకు అన్నీ సక్సెస్ అవుతాయి. ఆయన మార్కెటింగ్లో కూడా ఆయన సక్సెస్ అవుతాడు. అఖండమైన తెలివితేటలు ఉన్నాయి, ఇద్దరికీ ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ ప్రారబ్ధవశాత్తు ఇప్పుడున్నటువంటి శనైశ్వర దృష్టి ఏదైతే ఉందో అది కొంచెం రాశి మీద పడుతోంది. కాబట్టి ప్రాబ్లంలో ఉన్నారు. ఆల్ ది బెస్ట్. మీకు ఎనీహౌ సెప్టెంబర్ అక్టోబర్ దాకా కొంచెం ఓపిక పట్టండి. అన్నీ మీకు సెటిల్ అయిపోతే తర్వాత మీరే ఫోన్ చేస్తారు నాకు.
ఆల్ ది బెస్ట్. రైట్, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు గురువు గారు. శ్రీనివాసరావు హైదరాబాద్ నుండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గురువు గారు లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. హలో గురుగారు. చెప్పండి, నమస్కారం, చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదు. అయితే మనకి మా కొన్నాళ్ళు కలిసి వస్తే కొన్నాళ్ళు కలిసి రాదు, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. మన డాక్టర్ కూడా వచ్చింది. మామూలుగా అసలు ఇబ్బందులు కొన్నాళ్ళే కలిసి వస్తుంది, కొన్నాళ్ళే మళ్ళీ డౌన్ అయిపోతుంది. ఏం లేదండి, కాస్త ఇప్పుడు ఇంకొక కరెక్ట్గా చెప్పాలంటే ఇంకొక సంవత్సరం మీకు ఈ ఒడిదుడుకులు ఉంటాయి. ఈ శనేశ్వరుడి యొక్క దృష్టి కాదు. మీరేం చేస్తారంటే ఒక వీలైతే 9 శనివారాలు కాస్త శనికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి. ఆవు పాలు తెల్ల నువ్వులు కలిసి ఎవరైనా సరే వాడేది నూనె పోసి చేయాలి అంటే అది వదిలిపెట్టండి. ఆవు పాలు తెల్ల నువ్వులతో అభిషేకం చేయండి. మీకు దాదాపు పూర్తిగా శాంతి వస్తుంది, మీకు అన్ని పనులు సక్సెస్ఫుల్ అవుతాయి. రైట్. ఓకే గురుగారు, ఇంకా లాస్ట్గా చివరిగా ఒక ప్రశ్న గురుగారు. చాలామంది అయితే పెళ్ళిళ్ళు అవ్వట్లేదని, 30 అట్లా దాటినా కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని చాలా పూజలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఎలాంటి ఆ పూజలు చేసినా కానీ కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వకపోవడం జరుగుతుంటాయి. సో మరి వారికి ఎలాంటి పరిష్కారం చెప్తారు? ఏం లేదమ్మా, గురువాక్య పృథకృత్య పునర్జన్మ న విద్యతే. నీ సొంతానికి చేసుకుంది సరే, కాలేదో అయిందో నువ్వే చెప్తున్నావు కాబట్టి నీ అనుభవాలు నీది, దానికి నేనేం కామెంట్ చేయలేను. కానీ ఒక గురువుని ఆశ్రయించినప్పుడు గురువు చేయమన్నది చేసి తీరాలి. అంతేగాని ఇప్పుడు నాగప్రతిష్ఠ చేస్తే ఏదో అయిపోతుంది, ఇంకో చోట ప్రతిష్ఠ సామూహికంగా ఏదో ప్రతిష్టలు చేస్తే ఏదో అయిపోతుంది కాదు. స్వయం నీ యొక్క సాధన ఎంత చక్కగా ఇప్పుడు చెప్తున్న పదే నేను చెప్తున్న ఖడ్గమాలకు కారణం ఇది. అమ్మవారికి మూల విరాట్ అదే. హ్రీంకారాసన గర్భితానుసికాం సౌక్లీం కళాం బిభ్రతిం సంవర్ణంబరధారిణీం వరసుదాం ధౌతాం త్రినేత్రోజ్వలం. అట్లా అందుకుని ఆ యొక్క ఖడ్గమాల్లో 186 నామాలు చక్కగా కూర్చుని పారాయణ చేస్తే 3 నిమిషాలు పడుతుంది. ఇది కనుక రోజు పారాయణ చేసి అలవాటు చేసుకుంటే సౌభాగ్య విద్య ఏ అమ్మాయికైనా కూడా పెళ్లి కాకపోతే దాంట్లో ఉన్న 2వ ఆవరణలో ఉన్నటువంటి కామాకర్షణ బుద్ధ్యాకర్షణ ఆ నామాలు ఏవైతే ఉన్నాయో చక్కగా వరుణ్ణి తీసుకొచ్చి పెడతాయి దగ్గరికి. 40 రోజులు కంటిన్యూస్గా దీక్ష తీసుకుని చేయండి. మధ్యలో పీరియడ్స్ వచ్చినప్పుడు 5 రోజులు మానేసేయండి, 40 రోజులు చేయండి. చేస్తే మీకు ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యింది మీరే చెప్తారు. ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి కాలం పరిష్కారం. ఎవరికైతే లైవ్లో కాల్ కలవలేదో వారు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేసి నేరుగా అడగవచ్చు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.